సూర్యప్రకాష్ గారు ఏపీలో 4వ తేదీన రిజల్ట్ అయితే రాబోతుంది. ఏ పార్టీకి అనుకూలత రాబోతుంది అనుకుంటున్నారు? నేనైతే కూటమి గెలుస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే మన తెలంగాణలో అయినట్టు ప్రజలు చేంజ్ కోరుకుంటున్నారు అక్కడ ఇట. సో అక్కడ కూటమి వస్తుందని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు కూటమి వస్తుందని మీరు అనుకుంటున్నారు. అయితే వైఎస్ఆర్సీపీలో ఆల్రెడీ చూశారు పథకాలు. విద్య, వైద్యం ప్రకారం చూసుకున్నట్టయితే ఓకే సెటిల్మెంట్ అయినట్టే కదా మరి. ఆ, అట్లా చూస్తే ఓన్లీ నాకు తెలిసి జగన్ ప్రభుత్వం ఓన్లీ విద్య మీద చేసింది. కొన్ని పథకాలు కూడా పెట్టింది. కానీ క్యాబినెట్లో సరైన మనుషులను తీసుకోలేదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఐటీ మినిస్టర్ కానీ ఇంకా రెవెన్యూ మినిస్టర్ వాళ్ళందరూ ఈ అంబటి రాంబాబు వీళ్ళు జగన్ ఒక అతను మంచిగా పరిపాలన చేస్తుంది. కానీ అతను టీం అనేది సరిగ్గా లేదు. సో నాకు తెలిసి ప్రజలు చేంజ్ కోరుకుంటున్నారు తెలంగాణ లాగా. కూటమి గెలుస్తారని అనుకుంటున్నాం. కూటమి గెలిస్తే ఏ విధమైన మార్పులు చేర్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మార్పులు అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు చంద్రబాబు నాయుడు వల్ల మనకి హైదరాబాద్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సైబర్ టవర్స్ కానీ అవన్నిటికీ పునాదులు వేసింది అతనే. కాబట్టి ఐటీ అయితే చేంజ్ అవుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏపీలో అయితే ఐటీ అయితే మొత్తం లేదు అసలు. అంటే జగన్ పరిపాలనలో ఇప్పుడే స్టార్టింగ్ చేస్తున్నారు కానీ ఇన్ఫోసిస్ కూడా వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి 4 మెడికల్ కాలేజ్లు పెట్టడం కూడా జరుగుతుంది కదా. అవును, కానీ అవి వస్తున్నాయి అంటున్నారు కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీగా తెలియదు. అండ్ సో అతనికి మళ్ళీ జగన్ గిట ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ గిట అంత ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబుకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ లేదు. సో వాళ్ళు కూడా ఒకసారి ఛాయిస్ ఇస్తుంది అనుకుంటున్నా. కూటమి గెలుస్తుందని అనుకుంటున్నా.